హలో అండి. ఇవాల్టి వీడియోలో వచ్చేసి జొన్నల్ని ఎలా పట్టించుకోవాలి, రొట్టె ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా జొన్నల్ని ఒక 1 కేజీ వరకు తీసుకొని బాగా ఎండలో పెట్టుకున్న తర్వాత దీంట్లోకి ఒక పావు గ్లాస్ వరకు రైస్‌ని యాడ్ చేసుకున్నాను. తర్వాత దీన్ని డబ్బాలోకి వేసుకొని గిన్నెకి ఇస్తే మనకి చాలా మెత్తగా పడతారనమాట. బియ్యం వేసుకోవడం వల్ల రొట్టె చేసేటప్పుడు మనకి తెల్లగా వస్తుంది. మరీ యెల్లో కలర్ కాకుండా కొంచెం తెల్లపు రావడానికి బియ్యం యూజ్ చేస్తారు. జిగురు కూడా ఉంటుందన్నమాట. తర్వాత పిండి ఈ విధంగా వచ్చిన తర్వాత జొన్న రొట్టె ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఒక ప్లేట్‌లోకి ఇలా పిండిని వేసుకున్న తర్వాత దీంట్లోకి టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత వాటర్‌ని బాగా బాయిల్ చేసుకొని దీంట్లోకి వేసుకుంటూ ఇలా గరిటెతోటి మొత్తం పిండి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. దీన్ని కదపకుండా పక్కన పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని. ఒక 10 నిమిషాల తర్వాత రొట్టెకి సరిపడినంత పిండి తీసుకొని దీన్ని బాగా జిగురొచ్చేంత వరకు ఇలా పొడిపిండి వేసుకుంటూ కలిపేసుకోవాలి. జిగురు రావడం వల్ల మనకి రొట్టె అనేది కట్టవకుండా ఉంటుందన్నమాట. నీట్‌గా వస్తుంది. ఈ విధంగా రొట్టెని ఇలా రౌండ్‌గా అనుకుంటూ మొత్తం దీని వెడల్పు చేసుకోవాలి. సరిగ్గా రాలేదంటే మనం పిండి కలిపే విధానంలోనే ఉంటుంది. ఇలా పొడిపిండి ఎక్కువగా పడుతుందన్నమాట. ఈ విధంగా సైడ్స్‌ని పలుచగా ఫింగర్స్ తోటి కొట్టేసుకోవాలి. చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్ అన్నమాట. కానీ హెల్త్‌కి చాలా మంచిది. ఈ విధంగా రొట్టెని మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్లోగా ఇలా హ్యాండ్స్‌లోకి తీసుకొని పెనంపై వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత దీనిపైన ఇప్పుడు ఒక క్లాత్ తోటి వాటర్ అద్దుకోవాలన్నమాట. ఈ విధంగా వాటర్‌ని మొత్తం రొట్టెని మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా వన్ సైడ్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని టర్న్ చేసేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకొని ఇంకొక సైడ్ కూడా వాటర్‌ని ఈ విధంగా ప్రెస్ చేసేసుకోవాలి. క్లాత్‌ని వాటర్‌లో డిప్ చేసి దాన్ని గట్టిగా పిండేసుకొని ఈ విధంగా దీనిపైన అనుకోవడం వల్ల మనకి 2 లేయర్స్ లాగా రొట్టె అనేది వస్తుందన్నమాట. ఇలా మనం క్లాత్ తోటి ప్రెస్ చేసినప్పుడు పొంగుతుంది. చాలా మెత్తగా ఉంటుంది. గట్టి పడకుండా ఉంటుందన్నమాట. నెక్స్ట్ డే కూడా ఇది అస్సలు గట్టి పడదు. ఇలా మెత్తగా ఉండడం వల్ల పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. వాళ్ళు కూడా ఇష్టంగా తింటారనమాట. హెల్త్‌కి ఎంతో మేలు చేసే జొన్న రొట్టెని సింపుల్‌గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా! ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మా దగ్గర నుంచి